కర్కాటక రాశి వారికి మాఘ పూర్ణిమ సందర్భంగా, ఆదివారం పుష్యమి నక్షత్ర సందర్భంగా, మహాశివరాత్రి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన సప్తమ స్థానంలో చతుర్గ్రహ దోష పరిహారము, అష్టమ రాహు దోషాన్ని తొలగించుకొని అఖండమైన లక్ష్మీ కటాక్షం పొందుతూ విపరీతమైన రాజయోగానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి అయినటువంటి 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రభగవానుడు. వీరికి ధనవాక్కు కుటుంబ స్థలంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వీరి యొక్క తెలివితేటలు చాలా అమోఘం. అంటే ఎద్దటి వ్యక్తులకు ఎప్పుడు వీరు అందకుండా ప్రయాణం చేయాలి అనేటువంటిది వీరి యొక్క ఆలోచన ఆశాజనకంగా ఉంటాయి. విశేషంగా సప్తమ స్థానంలో అంటే శని భగవాను యొక్క గృహంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కళత్రతకారకుడు శుక్రుడు సప్తమంలో ఉండడం వలన దయచేసి ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మకమే జీవిత విధానం. నచ్చలేదు ఎవరి జీవితాన్ని వారు ఉండండి. ఒకరిపై ఒకరు పగ, ప్రతీకారాలు అనేటువంటివి మనిషి జీవితం చాలా చిన్నది. ఉండబడిన వాటితోనే తృప్తికరమైన, ఆనందకరమైన, ఆరోగ్యకరమైనటువంటి జీవితం పొందే మానవ ప్రయత్నం చేయండి. పగలకు, ప్రతీకారాలకు వెళ్తూ విలువైన బంగారు భవిష్యత్తు రోజులను మీ చేతులతో మీరు కాల రాసుకోవద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. ప్రధానంగా ప్రైవేట్ రంగాలుగా ఉండబడిన వారు ఉద్యోగంలో ఒడిదుడుకులు, పై అధికారులతో ఇబ్బందులు, సహ ఉద్యోగస్తులతో ఇబ్బందులు, కింది స్థాయి ఉద్యోగస్తులో మనస్తాపం చెందే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, చిరునవ్వు, ప్రశాంతత చాలా అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. అదే కాకుండా కుజుడు అక్కడే ఉన్నాడు కనుక రుణ సమస్య, రోగ సమస్య, అనేకమైనటువంటి పరిస్థితుల ప్రభావం ఉంది. అష్టమంలో రాహు సంచార స్థితి, అనారోగ్యము, నరాల బలహీనత, చిన్న చిన్న సమస్యలకు విలవిలలాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. భాగ్యస్థానంలో విశేషంగా శని భగవానుడు, వ్యయంలో గురు సంచార స్థితి ఉండగా వచ్చినటువంటి మాఘ పూర్ణిమ ఆదివారం పుష్యమి నక్షత్రం అవ్వడం వలన ఎవరు చేసినా చేయకపోయినా తెల్లజిల్లెడు వృక్షం దగ్గర ప్రదక్షిణ, తెల్లటి విరజాజులతో అక్కడ అర్చన, కొబ్బరికాయను నైవేద్యంగా పెట్టడం, శక్తి కలిగితే ఆ వినాయకుడి రూపాన్ని తెచ్చి సింధూరం పోసి ఒక లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమం చేసుకుని ఇంట్లో ఉంచుకుంటున్నట్లయితే సకల దోషాలు తొలగి ఐశ్వర్యం కలుగుతుంది. అలాగనే మహాశివరాత్రి సందర్భంగా గృహంలో లేక శివాలయంలో నానపెట్టినటువంటి తెల్లటి బియ్యం చేత మహాదేవుడికి అభిషేకం చేసుకోవడం వలన గ్రహదోషం తొలగిపోతుంది. అలాగనే బెల్లం కలిగినటువంటి నీటిని భక్తులకు, అంటే చెరుకు రసం కానీ బెల్లం నీటిని కానీ భక్తులకు జలాన్ని దానం చేయగలిగినట్లయితే, ఎందుకు ఇది కర్కాటక రాశి జలరాశి అవ్వడం వలన రుణరోగ సమస్యలు తొలగిపోతాయి. మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, సేవా రంగాల్లో ఉండబడిన వారు, రాజకీయాల రంగాల్లో ఉండబడిన వారు, హోటల్ వ్యాపారస్తులు, నీటి వ్యాపారస్తులు, అలాగే ఫేస్బుక్, వాట్సాప్, క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారు, న్యూస్ రీడర్సు, వీలైనంత వరకు లక్ష్యమే ప్రయాణము, ఏకాగ్రత, సత్ప్రవర్తన అవసరమని చెప్పి గమనించగలగాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.